దేశంలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే -డిగ్రీలో ఉంటోంది. దీంతో ప్రజలు చలితో గజగజ వణికిపోతున్నారు. స్వెటర్లు, దుప్పట్లు ఉంటేనే తప్ప ఇంట్లోంచి బయటకు రావడం లేదు. పంజాబ్లో అయితే వన్యప్రాణులు చలికి వణుకుతున్నాయి. చద్బీర్ జూ పార్కులో పొద్దెక్కేదాకా జంతువులు, పక్షులు ఎన్క్లోజర్ల నుంచి బయటకు రావడం లేదు. చలి నుంచి కాపాడేందుకు పక్షులు, జంతువుల ఎన్క్లోజర్ల చుట్టూ అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. జూ పార్కులో వణికిస్తున్న చలి, మంచు చలితో ఉదయం, సాయంత్రం వేళల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో మూగజీవాలు చలికి వణుకుతున్నాయి. పంజాబ్ చద్బీర్ జూ పార్కులో దాదాపు 800 రకాల వన్యప్రాణులున్నాయి. ఉదయం 9 గంటల తర్వాత కానీ అవి ఎన్క్లోజర్ దాటి బయటకు రావట్లేదు. సాయంత్రం 5 గంటలకే లోపలికి వెళుతున్నాయి. రామచిలుకలు, వివిధ రకాల పక్షులు, నెమళ్లు వాటి గూళ్లలోకి చేరుతున్నాయి. డాక్టర్ల పర్యవేక్షణలో పులులు, మొసళ్లు, ఎలుగుబంట్లు, జంగిల్ క్యాట్, దుప్పులు, జింకలు, ఆస్ట్రిచ్ పక్షులకు గుడ్లు, పాలకూర, క్యాబేజీ, పుదీనా, కొత్తిమీర, కరివేపాకును ఆహారంగా అందిస్తున్నారు. ఒంట్లో వేడి పెంచడానికి ప్రోటీన్స్, కాల్షియం పెంచేలా పౌడర్లు, సిరప్స్, ఫ్యాట్ ఫుడ్స్ ఇస్తున్నారు. పక్షులకు స్పెషల్ టానిక్లతో పాటు తాగడానికి వేడి నీళ్లు పెడుతున్నారు. పులులు, సింహాల ఎన్క్లోజర్ల వద్ద పెద్ద పెద్ద హీటర్లను అమర్చారు. పాములు, పక్షులు, ఇతర వన్యప్రాణుల ఎన్క్లోజర్ల వద్ద వాటి అవసరాలకు అనుగుణంగా వేడినిచ్చే బల్బులు అమర్చారు. దీని ద్వారా జంతువులకు కాస్త చలి నుంచి విముక్తి కలుగుతుందని జూ అధికారులు చెబుతున్నారు. ठंडे खून से बचने के लिए हम क्या उनको करते हैं कि उनको हम व्हीट हस्क का फ्लोर दे देते हैं, जो सबस्ट्रेट है वो पूरी उनकी चेंज कर देते हैं। गीली मिट्टी है वो नहीं रहने देते हैं। व्हीट हस्क है, राइस हस्क है, उसका फ्लोरिंग दे देते हैं, जिसकी वजह से वो अंदर छुप कर बच कर रह सके, क्योंकि व्हीट हस्क और राइस हस्क क्या करता है, वो गर्मी पैदा करता है, तो उनके जो ऊपर का शरीर है वो टेम्परेचर है वो मेंटेन रहे।